హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కంటిన్యూ అవుతోంది. సంక్రాంతి సెలవులతో సిటీ పబ్లిక్ సొంతూళ్ల బాట పట్టారు. విద్యా సంస్థలు ఆఫీసులకు సెలవులు ఇవ్వడంతో ఊర్లకు వెళ్తున్నారు. అటు బస్టాండ్లు రైల్వే స్టేషన్లను ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వాహనాలు వెళ్తుండటంతో జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. గతేడాది ఎదురైన రద్దీ అనుభవాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీకి సంబంధించి కొర్లపాడ్ టోల్ ప్లాజా నుంచి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, హైవేపై రష్ ఎలా ఉంది? శ్రవంతి, తెల్లవారుజాము నుండి సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నుంచి పల్లెలకు పెద్ద ఎత్తున వాహనాలు తరలి వస్తున్నాయి. దాంతో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు మొత్తం కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. జనరల్గానే వచ్చే వేలాది వాహనాలు ఇప్పుడు కాస్త డబుల్ కావడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనం పెద్ద కాపర్తి వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద కాపర్తి దగ్గర ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. దాంతో ఇక్కడ వచ్చే వాహనాలు ఇక్కడ కొంత స్లో అవుతాయి. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు స్లోగా రన్ అవుతున్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక విజువల్స్ లో చూడొచ్చు. 3 లైన్లలో భారీ వాహనాలు ఒక లైను, అదేవిధంగా మధ్యలో 3 లైన్లని ఎప్పటికప్పుడు వాహనాలను పంపిస్తూ ఉన్నారు. ఇక సంక్రాంతి పండుగకు సంబంధించి ఏపీకి పెద్ద ఎత్తున తరలిపోతూ ఉంటారు. హైదరాబాద్లో ఉండే సెటిలర్స్ కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివిధ జిల్లాలో ఉండేవాళ్ళు కావచ్చు, ఏపీలో జరిగే సంక్రాంతి పండుగని స్పెషల్గా చూస్తారు. దాంతో అందరూ కూడా హైదరాబాద్ ఖాళీ చేసి వాళ్ళ సొంత ఊర్లకు పోయే క్రమంలో ఎంత కూడా ఈ రద్దీ కనిపిస్తుంది. ఈరోజు తెల్లవారుజాము నుండి కొన్ని వేలాది వాహనాలు తరలి వస్తున్నాయి. ఇక సండే కావడం, అదేవిధంగా హాలిడేస్ ఉండడం తోటి పెద్ద ఎత్తున కుటుంబంతో అందరూ కూడా సొంత గ్రామాలకు తరలిపోతున్నారు. దాంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనము హైవేకి సంబంధించి ట్రాఫిక్ని ఎట్లా క్లియర్ చేస్తుంది. మనతో పాటు ఎస్ఐ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, జనరల్గా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంది, ఆ వెహికల్ని ఎట్లా క్లియర్ చేస్తున్నారు? మొత్తం వచ్చేసి ఎస్పీ సార్ గారు 3 షిఫ్ట్లు మనకి పెట్టేస్తున్నారు. నైట్ మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 2 వరకు, 2 to మళ్ళీ నైట్ 8 వరకు, నైట్ 8 to 8 3 షిఫ్ట్లు పెట్టారు. ఎట్ ఏ టైం మనకి 6 ఎస్ఐలు, 3 సిఐలు, 1 డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ బందోబస్తు అనేది సాగుతుంది. ఎక్కడ కూడా వెహికల్ ఆగకుండా స్మూత్ ఫ్లోయింగ్ వెళ్ళిపోయేటట్టు చూస్తున్నాం మనం. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి చూస్తేనా ఈ మొత్తం ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువ అయింది. ఎక్కడ కూడా మనకి ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఈ కన్స్ట్రక్షన్ వల్ల కొంచెం స్లో అవుతుంది. ఇక్కడ డైవర్షన్ పాయింట్ వల్ల నిమ్మలంగా ఫ్లోర్ వెళ్ళిపోతూనే ఉంది, కానీ ఎక్కడ కూడా అట్లనే గంటల తరబడి వేచే సందర్భం అయితే లేదు. చాలా వెహికల్స్ వస్తుంటాయి. హోల్డింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడైనా హోల్డ్ చేసే బ్లాక్ స్పాట్స్ అట్లా ఏమైనా ఇక్కడ ఏర్పాటు చేశారా? ఎట్లా ఉన్నది? ఏం లేవు, బ్లాక్ స్పాట్ లాంటివి ఏం లేవు. అంత ఫ్లో స్మూత్గా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఒకవేళ ఏమైనా బ్రేక్ డౌన్ అయినా అనుకో వెహికల్స్, వాటిని వెంటనే క్లియర్ చేయడానికి మీకు మీ సిబ్బంది అదేవిధంగా క్రెయిన్లు అట్లా ఏమైనా ఏర్పాటు చేసుకున్నా? ఉన్నాయి, క్రెయిన్లు అన్ని ఏర్పాటు చేసినాం. ఏమన్నా వెహికల్ మెకానికల్ బ్రేక్ డౌన్ అయినా అంటే అమ్మటే మన వాళ్ళు టో వెహికల్ తీసుకొచ్చి మనం తీసుకుని వెళ్ళిపోతుంది. చూడొచ్చు, ప్రతి అంటే ఇక్కడ సంబంధించి మాత్రం వెహికల్స్ ఎక్కడ స్లో కాకుండా ప్రతి వాహనాలను పంపించే ప్రయత్నం పోలీసు యంత్రాంగం చేస్తుంది. దాదాపు ఒక నల్గొండ జిల్లాకు సంబంధించి 400కు పైచిలకు పోలీసులు ఈ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని నేషనల్ హైవే మీద వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్నారు. ఇక మనం చూడొచ్చు, ఎక్కడ కూడా స్పేస్ లేదు. ఇసుక పోస్తే రాలన్నంత జనము, వాహనాలు అన్నీ కూడా ఇప్పుడు నేషనల్ హైవే మీద కనిపిస్తున్నాయి. దాంతో పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద కాపర్తికి సంబంధించి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ ఉంది. మళ్ళీ దాన్ని దాటగానే పెద్ద కాపర్తి వద్ద ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. అదేవిధంగా చిట్యాల దగ్గర ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. ఈ వర్క్ తోటి కొంత డైవర్షన్ ఉంటుంది. ఆ డైవర్షన్తో వాహనాలు కొంత స్లో అవుతున్నాయి, పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఉన్నది. వాటిని అంతా కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వెహికల్స్కి వాటిని పంపించే క్రమంలో దాదాపు భారీ 10 క్రెయిన్లను ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్. ఆ క్రెయిన్ల ద్వారా వాహనాలను మళ్ళీ పక్కకు తీస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా ఇబ్బంది పడ్డా రెస్ట్ తీసుకోవాలన్నా కొన్ని హోల్డింగ్ పాయింట్స్, పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు సూచించిన దగ్గరనే వాహనాలు ఆపాలని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇక ఈ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని గతుకుల రోడ్లు మొత్తం కూడా మళ్ళీ రోడ్లను అన్నిటిని కూడా పూర్తి చేశారు, నీట్గా చేశారు. మరోవైపు రోడ్ల మీద రెస్టారెంట్లు కావచ్చు, దాబాలు కావచ్చు, హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్స్, రెస్టారెంట్ల వాళ్ళందరితోటి కూడా మీటింగ్ పెట్టిన పోలీసు యంత్రాంగం ఎక్కడ కూడా రోడ్లపై వాహనాలు ఆపొద్దు, అదేవిధంగా ఇబ్బంది పెట్టొద్దు ప్రయాణికులని
వాహనాలను పక్కకు పార్క్ చేసి ఒకవేళ ఫుడ్ తిన్న తర్వాత వెంటనే పంపించే ప్రయత్నం చేయాలని వాళ్ళకు కూడా చెప్పారు. దాంతో గతంలో ఏవైతే సంక్రాంతి పండుగ ఇబ్బందులు అయ్యాయో ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నిటిని కూడా ఆపేసి అంటే గతంలో ఇబ్బంది పడ్డ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బ్లాక్ స్పాట్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ఆ వెహికల్స్ ఈజీగా రన్ అయ్యే విధంగా అక్కడ ఎక్కువ ఎక్స్ట్రా ఫోర్స్ను పెట్టారు పోలీసులని. ఇంకా మరికొన్ని చోట్ల మాత్రము ఎక్కడైతే వర్క్స్ నడుస్తున్నాయో డైవర్షన్ పాయింట్స్ ఉంటాయో ఆ డైవర్షన్ పాయింట్స్ వద్ద కూడా ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లను చేస్తారు. ఓవరాల్గా మాత్రం నేషనల్ హైవే మీద కిలోమీటర్ల మేర వాహనాలు మెల్లగా పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రవంతి. ఇక్కడ ఓవరాల్గా ఎక్కడ ఇప్పటివరకు అయితే ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా అటు మూడు జిల్లాలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి పోలీస్ యంత్రంగా వివిధ శాఖల సమన్వయంతో మాత్రం ప్లేస్లో ఎక్కడ వెహికల్స్ ఆగకుండా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.